నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనమైతే పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవుతున్నాము. ప్రస్తుతం మనతో పాటు అయితే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఇంత సడన్ గా పోలీస్ కమిషనరేట్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్, ఇంత సడన్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటో? వాస్తవంగా నిన్న ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను తీసుకొచ్చినటువంటి పార్టీ పైన, తెలంగాణను తీసుకొచ్చినటువంటి నాయకుని పైన, త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ దిమ్మెలను కూలగొట్టాలని చెప్పి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మరి తమ కార్యకర్తలకు పిలుపునిచ్చిన దాన్ని మరి ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి సిపి గారికి, అతని పైన రేవంత్ రెడ్డి గారి పైన మరి కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు మరి రావడం జరిగింది. సిపి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గత 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. అవినీతి పాలన, అక్రమాల పాలన. ఈరోజు ఒక కమ్యూనిస్ట్ పార్టీ సభలో ఉండి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెప్పాలి, కమ్యూనిస్ట్ గొప్పదనాన్ని చెప్పాలి. లేక అతను కాంగ్రెస్లో ఉన్నందుకు కాంగ్రెస్ గొప్పదనాన్ని, లేక వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చినాం, ఎప్పటివరకు నెరవేర్స్తామని చెప్పాలి. అది మర్చి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఆ పార్టీ గద్దలను కూలగొట్టండి. బీఆర్ఎస్ పార్టీ త్యాగాలతోని ముందుకు పోయి 14 ఏళ్ల పాటు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలం చేసినటువంటి పార్టీ గద్దలను కూలగొడితే తెలంగాణ వాదులు ఊరుకుంటారా అండి? ఖచ్చితంగా గతంలో ఉద్యమ సమయంలో తుపాకులు బట్టి ఉద్యమకారుల మీద మీరు ఎక్కువ పెడితే ఆ రోజు మహిబాద్ రైల్వే స్టేషన్లో మైమగల్ల రాళ్లతోని కాంగ్రెస్ నాయకులకు ఏ తీరుగా బుద్ధి చెప్పిండ్రో, మా దిమ్మె గద్దను ముట్టుకున్నా మా కార్యకర్తలు జోలికి వచ్చినా కూడా అదే గత అవుతుంది అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుంటే వాళ్ళు మీకే అగేన్స్ట్ అయితే మీరు అప్పుడు ఏం చేస్తారు? దశల వారీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తాం. చివరిగా హనంగొండ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? శాంతి భద్రతలను ఏ పార్టీ అయినా కూడా కాపాడాలి. మేము కూడా గతంలో 20 ఏళ్ళు మరి 10 ఏళ్ళు పాలన చేసినాం. అప్పుడు కూడా నిష్పక్షపాతంగా ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవిస్తూ ముందుకు పోయినాం. సో మరి విన్నారు కదా, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటూ కూడా ఈరోజు వినయ్ భాస్కర్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సాయిప్రతో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.